సారీ బ్యాంక్ నిఫ్టీ ఏమో రెడ్ క్యాండిల్ ఉంది, నిఫ్టీ ఏమో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ ఆపోజిట్గా ఫామ్ అవుతుందో అలాంటప్పుడు వెయిట్ ఏ బిట్. ఓకే, సో మనకి తెలియదు నిఫ్టీ పైకి వెళ్తుందా లేదంటే బ్యాంక్ నిఫ్టీ కిందకు వస్తుందా అన్నది. అలాంటప్పుడు ఎంట్రీస్ ఏం తీసుకోకూడదు, వెయిట్ చేయాలి. అండ్ ఫైనల్ క్యాండిల్ అయితే గ్రీన్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ లెవెల్ హై బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయినా సరే మనకి యాజ్ ఆఫ్ నా లాంగ్ ఎంట్రీ ఏం తీసుకోకూడదు, ఎందుకంటే సిపిఆర్ అనేది కొంచెం వైడ్గా ఉంది కదా. కాసేపు వెయిట్ చేద్దాం. సెకండ్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ చూద్దాం, ఇది బుల్లిష్ ఫామ్ అవుతుందా లేదంటే బేరిష్ ఫామ్ అవుతుందా చూద్దాము. సో నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏంటి, R1 ప్యూట్ అండ్ దెన్ స్వింగ్ హై ఉంది కదా. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఆల్మోస్ట్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చి క్లోజ్ అయింది కదా. ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్, ఈ క్యాండిల్ హై ఇంపార్టెంట్. సో ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూస్తాను, వెదర్ ఇట్ ఈస్ టేకింగ్ రెసిస్టెన్స్ ఆర్ ఆల్స్ వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ బ్రేక్అవుట్. సో ఇక్కడ ఏమన్నా రెడ్ బార్ ఫామ్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే అది స్వింగ్ హై కదా. వేరేజ్ నిఫ్టీ అయితే ఇంకా పైకి వెళ్తుంది, బట్ 20 MA ఫార్ అవే ఉంది. అలాంటప్పుడు లాంగ్ ఎంట్రీస్ ఏం తీసుకోకూడదు, వెయిట్ చేద్దాం కాసేపు. నిఫ్టీ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుందాము. 26,050 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అర్థమని లేదంటే 26,100 కాల్ ఆప్షన్ పెట్టుకోండి. 26,100 కాల్ ఆప్షన్ నిఫ్టీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, 40దే ట్రేడ్ అవుతుంది కదా. సో 100 క్వాంటిటీస్ తీసుకున్నాము. స్టాప్ లాస్ 65 పెట్టుకుందాము యాజ్ ఆఫ్ నౌ. తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ తగ్గించుకుందాము. నిఫ్టీ క్యాండిల్ ఈ రెండు క్యాండిల్స్ ఏదైతే హై బ్రేక్అవుట్ అయ్యాయో ఈ క్యాండిల్లోని బ్రేక్అవుట్ చేసింది ఒక్క క్యాండిల్లోనే. సో అందుకే కొంచెం హై ప్రాబిలిటీ అనిపించింది. ఇది ఆప్షన్ స్ట్రైక్, ఇది ఆల్మోస్ట్ హై అయితే 49.95 50 వరకే వెళ్ళింది. సో ఆప్షన్ ప్రకారం పెట్టుకుందాం స్టాప్ లాస్. సో 50 వెళ్ళింది కదా, 50 పైన పెట్టుకుందాము. ఒక గ్యాప్ ఇద్దాం, 50 అంటే ఎగ్జాక్ట్గా 50 కాదు, ఒక 2 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి స్టాప్ లాస్ 53 పెట్టుకుంటున్నాం. ఓకే, ఎంట్రీ పాయింట్ 40 అయింది, స్టాప్ లాస్ ఓన్లీ 13 పాయింట్స్. అంటే రిస్క్ ఒక 1300 కానీ లేదంటే 1200 వచ్చేలా పెట్టుకుందాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. సో అందుకు స్టాప్ లాస్ తగ్గించుకుందాం, లైక్ 2500 కాకుండా 1250 పెట్టుకుందాము. ఇది ఒకవేళ మళ్ళీ 30 లేదంటే 25 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుందాం. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం కదా, 4th క్యాండిల్ దగ్గర. సో స్టాప్ లాస్ 25 పాయింట్స్, టార్గెట్ 50 పెట్టుకోవచ్చు. సో సిపిఆర్ వరకు పెట్టుకుందాం, సిపిఆర్ ఇస్ టార్గెట్. సో 1:2 ఇలా వస్తుంది మనకి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా కన్సల్టేషన్ అవుతుంది, సిపిఆర్ దగ్గర ఏమవుతుందో తెలీదు. బట్ బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉంది, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ 300 ప్రాఫిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 400 500 లెట్ ఇట్ మూవ్. సో ఇందులో మనకి రిస్క్ రివార్డ్ బాగుంటుంది ఈరోజు, ఎందుకంటే రిస్క్ ఒకవేళ ఇది వర్కౌట్ అయింది అనుకోండి, రిస్క్ 1250, కానీ ప్రాఫిట్ వస్తే ఆల్మోస్ట్ ఇది సింగిల్ డిజిట్ వరకు, లైక్ 0 వరకు వెయిట్ చేస్తే 4000 వస్తుంది. బట్ ప్రైస్ యాక్షన్ చూద్దాం. నిఫ్టీ సిపిఆర్ కూడా ఇంపార్టెంటే కదా, డేలో ఇంపార్టెంట్, సిపిఆర్ ఇంపార్టెంటే. లేదంటే 1:2కి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టడం, లేదంటే చేద్దాము. ఒకవేళ డే హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాం లాస్తో. సో నెక్స్ట్ బార్ మళ్ళీ 4th క్యాండిల్ హై దగ్గరకు వచ్చింది కదా. సో ఇది బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, జస్ట్ ఫ్యూ ఇంచెస్ ఫార్ అవే. అందుకు ఒక 25 లాట్స్ ఇంకొక లాట్ యాడ్ చేశాను, 125 క్వాంటిటీస్ ఓవరాల్. ప్రెసెంట్ మళ్ళీ 35దే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ నేను 52 పెట్టుకోలేను, 52 నుంచి 52 మధ్యలో పెట్టుకున్నాను, లైక్ 1250 రిస్క్ చేస్తున్నాం కదా. సో 1250 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. సెల్లింగ్ ప్రెజర్ అయితే లేదు, ఆల్మోస్ట్ అక్కడే ట్రేడ్ అవుతుంది. బయర్స్ సెల్లర్స్ చూద్దాము, ఇక్కడ బయర్స్ వస్తే అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీకి అయితే నెక్స్ట్ సపోర్ట్ డేలో సెంట్రల్ పివట్ వరకు సపోర్ట్ ఏం లేదు. సెంట్రల్ పివట్ దగ్గర నుంచి ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మేబీ ఛాన్సెస్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. బట్ ఈలోపు నిఫ్టీ కిందకు వస్తే నో ప్రాబ్లం. సో ప్రెసెంట్ అయితే కాస్ట్ దగ్గరే ఉంది. యాక్చువల్గా ఎంట్రీ మనం ఇక్కడ తీసుకున్నాము, కానీ పైన ఉన్నా సరే మనం ఆల్మోస్ట్ ఓన్లీ 100 పాయింట్స్ లాస్లోనే ఉన్నాము. ఓకే, ఇప్పుడు సెల్లర్స్ వచ్చారు. రెడ్ క్యాండిల్ ఈ లోన్ కూడా బ్రేక్అవుట్ చేసింది. ప్రెసెంట్ అయితే 600 ప్రాఫిట్ వరకు వెళ్ళింది.
సో సెల్లర్స్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రైస్ పైకి వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడికి రాగానే మూమెంట్ అయితే కిందకి పుష్ చేసేస్తున్నారు. ప్రెసెంట్ అయితే 200 దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ మన ఎంట్రీ కన్నా పైనే ఉంది. ఈ లెవెల్ పైకి R1 ప్యూర్ క్రాస్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనుకుంటా. ₹1000 దగ్గరగా వచ్చింది ఇది. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది. కాకపోతే ఐఎమ్ నాట్ దట్ మచ్ కాన్ఫిడెంట్ మార్కెట్ పైకి వెళ్తుందని. ఒకవేళ సిపిఆర్ సెంట్రల్ ప్యూర్ దగ్గరికి వస్తే అప్పుడు కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిఫ్టీ అయితే డే హై బ్రేక్అవుట్ అవ్వకూడదు ఈ లోపు. నిఫ్టీ ఈ లోపు బేరిష్గా ఉంటే పర్వాలేదు. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ ఈ క్యాండిల్ సపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్, దానివల్ల నిఫ్టీ కూడా కన్సోలేషన్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఆల్మోస్ట్ ప్రెజెంట్ ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 50 పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్. 50 హిట్ అయితే క్లోజ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ డే హై దగ్గరికి వెళ్తే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంది. సిపిఆర్ అనేది సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ టుడే అయితే డే హై ఉంది. ఆ తర్వాత ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ స్వింగ్ హై రెసిస్టెన్స్ ఉంది. నిఫ్టీ అయితే ఇందాక మనం ఎంట్రీ తీసుకోవడం రీజన్ ఏంటంటే 20 MA ఫార్ అవే ఉంది. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు 20 MA ఫార్ అవే ఉంది. సో ఇప్పుడైతే 20 MA దగ్గరకు వస్తుంది క్యాండిల్స్కి. అప్పుడు క్యాండిల్స్ ఇంకా అక్కడ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 20 MA సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అప్పుడు మనం మేబీ సెకండ్ ఎంట్రీ ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఈలో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ స్వింగ్ హై వరకు వెళ్ళిపోకూడదు. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఇస్తుంది కదా, అలాంటప్పుడు రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు నిఫ్టీ లాంగ్ ఎంట్రీ తీసుకోకూడదు, మళ్ళీ కరెక్ట్ కాదు. ప్రెసెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ అవుతుంది. మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం అక్కడే ట్రేడ్ అవుతుంది మార్కెట్. సో కిందకి రావాలి. ఈ జోన్ ఈ కన్సోలిడేషన్ ఫేజ్ ఉంది కదా, బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ 1:2కి రావచ్చు. బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. బట్ పైకి వెళ్తుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఇంకొక సో మనం స్టాప్ లాస్ కూడా తగ్గించుకోవడం మంచిదైంది. లేదంటే 60-70 అని పెట్టుకుంటే ఆల్మోస్ట్ 60 కూడా హిట్ అయిపోయినట్టుంది. సో చెప్పాను కదా, కన్సల్టేషన్ ఏరియాలో ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది ఇప్పుడు. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఇంకా డే హై రెసిస్టెన్స్ ఉంది. కాసేపు చూద్దాం ప్రైస్ యాక్షన్ ఇక్కడ. డే హై దగ్గర నుంచి రివర్స్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాము. సో యాక్చువల్గా ఈ టైట్ రేంజ్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో మనం లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. సో పుట్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నేను అందాక ఒక క్వాంటిటీస్ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 26,000 అనేది రౌండ్ నెంబర్ కదా, రౌండ్ నెంబర్ ఏమన్నా రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకి కూడా రావచ్చు. సో ఇది చూద్దాం. 26,000 అనేది 26,100 దగ్గర ఉంది. 26,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. హెడ్జింగ్ కోసం అయితే ఇది తీసుకోండి. 25,650 పుట్ ఆప్షన్. 26,100 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, 26,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అది 36 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా 75 క్వాంటిటీస్ ఇది కూడా సెల్ చేసాము. పుట్ ఆప్షన్ సెల్ చేశాను ఈసారి. 34 దగ్గర కదా, సో రిస్క్ ఇందులో కూడా సేమ్ అంతే. 1250 డివైడెడ్ బై 75. సో స్టాప్ లో 16 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను. 16 ప్లస్ 34.45. ఓకే, 51 ఇస్ ద స్టాప్ లాస్. 51 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. సో ఫాస్ట్గా ప్లేస్ చేసుకోండి. స్టాప్ లాస్ 51 పెట్టుకుంటున్నాను. సో ఈ హెడ్జింగ్ కోసం మీరు తీసుకున్నాం కదా 100 క్వాంటిటీస్, అది క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ 26,400 ఆ కాల్ ఆప్షన్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాం కదా, అది కూడా క్లోజ్ చేద్దాము. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఒరిజినల్ పర్వాలేదు, ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. 75 క్వాంటిటీస్ హెడ్జింగ్ కోసం ఇది ₹3 దగ్గర సెల్ చేసాము, ఒకసారి బై చేసాము. ఇదేమో 34 దగ్గర సెల్ చేసాము. సో ఇప్పుడు ఒకవేళ విన్ అయితే 75 ఇంటూ 34 2,500 వస్తాయి. ఎందుకంటే 1:2 2,500 కదా. తర్వాత యాడ్ చేద్దాం నేను, లేకపోతే ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రైస్ యాక్షన్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు డే హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడే ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడం కరెక్ట్ కాదు, ఫాస్ట్గా హిట్ అయిపోవచ్చు స్టాప్ లాస్. సో అందుకు ప్లాన్ చేద్దాము. చెప్పండి. చెప్పండి.
ఇప్పుడు సిఈ వాల్యూస్ అంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి కదా, పిఈ వాల్యూస్ ఎందుకన్నా అంత స్లోగా మూవ్ అవుతున్నాయి ఇవి? సిఈ మరి ఇప్పుడు గామా జరిగింది కదా, ఇంత పెద్ద ఒక్క క్యాండిల్లోనే పైకి వెళ్ళిపోయింది కదా, సో దానివల్ల సిఈ మూమెంటం వాల్యూస్ అంత ఫాస్ట్గా ఫాస్ట్ ఉంటుంది. గా మూవ్ అయినప్పుడు పిఈ వాల్యూస్ అంత ఫాస్ట్ గా తగ్గాలి కదా ఆ టైంలో అనేసి. తగ్గదు. పిఈ వాల్యూస్ తగ్గదు. పిఈ ఓన్లీ మనకి సైడ్ వేస్గా ఉన్నప్పుడే తగ్గుతుంది. లైక్ సైడ్ వేస్ తీటా వాల్యూ వల్ల తగ్గుతుంది. మనకి గామా వాల్యూ వల్ల సిఈ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఒక క్యాండిల్లో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది కదా. ఓకే ఓకే. అంటే ఆప్షన్ బయింగ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అది. ఆప్షన్ బయింగ్కి మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ బయింగ్ అయితే. నిఫ్టీ లెవెల్ సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, ఇక్కడ బ్రేక్అవుట్ ఏరియా నుంచి బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ కిందకి రావడానికి. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా 20 EMA సపోర్ట్ కూడా ఉంది కాబట్టి పైకే వెళ్తుందేమో అనుకుంటున్నాను మరి. బట్ ఈలోపు మనం స్టాప్ లాస్ హిట్ అయితే మనకి ఇంకొక 1250 కూడా లాస్ రావచ్చు. 35 మన ఎంట్రీ దగ్గరే ట్రేడ్ అవుతుంది ఇది. నిఫ్టీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, సో క్వాంటిటీస్ యాడ్ చేశాను, 25 క్వాంటిటీస్ మళ్ళీ యాడ్ చేశాను, టోటల్ 100 క్వాంటిటీస్. సో స్టాప్ లాస్ ఇప్పుడు 50 కాదు, 47 పెట్టుకుంటాను, ఒక 10 పాయింట్స్, ఎందుకంటే 1500 2500 మ్యాక్సిమం లాస్ కదా, సో 47 పెట్టుకుంటున్నాను. సో మీరు యాడ్ చేయరు కాబట్టి మీరు మెయిన్ స్టాప్ లాసే వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు, నాట్ అన్ ఇష్యూ. లైక్ 36 పాయింట్స్ ఉన్నాయి కదా, 36 డివైడెడ్ బై 2 ఒక 18 పాయింట్స్ పెట్టుకోవచ్చు మీరు స్టాప్ లాస్. 36 + 18 అంటే 54 వరకు ఉంచుకోవచ్చు స్టాప్ లాస్. నేనైతే కొంచెం రిస్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ ఇక్కడ డే హై రిజెక్షన్ ఉంది కదా, రెసిస్టెన్స్ ఇస్తే అలాగే కిందకు వస్తుంది. అండ్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఈరోజు వైట్ సిపిఆర్ కదా, సో అందుకని చెప్పి ఇది రియల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ పిన్ బార్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ హైని బ్రేక్అవుట్ చేసుకుని పైకి వెళ్తుంది. లేదు ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఈ క్యాండిల్ ఈ లోని క్రాస్ అవుతుంది. సో అందుకు ఒక 37 దగ్గర ఉంది కదా, 47 వస్తే మనకి 1000 రూపీస్ లాస్ వస్తుంది, అప్పుడు ఎగ్జిట్ అవుదాం. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా రిజెక్షన్ అవుతున్నాయి ఈ లెవెల్ దగ్గర నుంచి. అండ్ బ్యాంక్ నిఫ్టీ డబుల్ టాప్ ఫామ్ అయింది, సో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ 20 EMA సపోర్ట్ కూడా ఉంది, 20 EMA బ్రేక్అవుట్ చేస్తే నిఫ్టీ కూడా కిందకి వచ్చేయచ్చు. ఈ లెవెల్ ఇంకా బ్రేక్ డౌన్ అవ్వలేదు, బ్రేక్ డౌన్ అవగానే క్లోజ్ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా 20 EMA దగ్గర ఉంది, బట్ బ్రేక్ డౌన్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, వెయిట్ అవైల్. ఓకే, సో డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ 2500 is టుడేస్ లాస్. ఇది కూడా హెడ్జింగ్ కోసం తీసుకున్నాం కదా, ఎగ్జిట్ అయిపోతున్నాను. అండ్ ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ నుంచి రిజెక్షన్ అయితే అవుతుంది, డే హై దగ్గర నుంచి ఇంపార్టెంట్ రిజెక్షన్ అండ్ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యింది ఇక్కడ. ఓకే, సో ఫేక్ బ్రేక్అవుట్ అంటే క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కిందకి రావడానికి. అండ్ స్టాప్ లాస్ కొంచెం టైట్ పెట్టుకున్నాం కదా, ఆ టైట్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. సో ఎనీ హౌ డన్ ఫర్ ది డే. సో ఓకే గైస్, అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్. గైస్ టైమ్ 3:30 అయిపోయింది, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో మార్క్ చేసుకుందాము. ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది కదా, ఈ హై అనేది కొంచెం ఇంపార్టెంట్. అండ్ R1 ట్రిప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు మార్కెట్ ట్రెండింగ్ డే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ చేసింది కదా, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది, మనం అనుకున్నాం ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుందని, జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ బ్రేక్అవుట్ కూడా అయిపోయి మార్కెట్ పైన క్లోజ్ అయింది. ఈ లెవెల్లో కూడా కొంచెం టర్నింగ్ పాయింట్ లా ఉంటుంది అనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఒక విషయం చెప్పాలి దానికన్నా ముందు. సపోజ్ మనం ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాం కదా, ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ హిట్ అయింది, తర్వాత ట్రేడ్ తీసుకున్నాము. సో స్టాప్ లాస్ నేను కొంచెం టైట్ పెట్టుకున్నాను. జనరల్ గా అయితే స్టాప్ లాస్ దీని కింద పెట్టుకోవచ్చు, పర్వాలేదు, క్యాండిల్ కింద కూడా పెట్టుకుంటారు కొంచెం మంది, కానీ మనం తీసుకుంది ఆప్షన్ సెల్లింగ్ కదా, అంత పెద్ద స్టాప్ లాస్ అనేది పెట్టుకోకూడదు, ప్రీమియం ప్రైస్ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అండ్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. బట్ ఎనీహౌ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ దీని కింద పెట్టుకున్న టార్గెట్ ఆఫ్టర్ హిట్టింగ్ ద స్టాప్ లాస్ ఇట్ వెంట్ టు ద టార్గెట్. అండ్ ఈ రోజు ఐవి కొంచెం ఎక్కువ ఉంది, దానివల్ల ఆప్షన్ సెల్లర్స్ కి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ నేను గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాను కదా, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కదా, తర్వాత గ్రీన్ క్యాండిల్ లోని బ్రేక్అవుట్ చేయలేదు మార్కెట్ ఆల్ ద వే పైకే వెళ్ళింది, కానీ ఆప్షన్స్ లో మనకి హైని బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయింది. లైక్ ఆప్షన్ సెల్లింగ్ లో
లోని బ్రేక్అవుట్ చేసుకుంటూ హైని బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈవెన్ లో బ్రేక్అవుట్ అవ్వకపోయినా సరే ఆప్షన్స్ లో అయిపోయింది. సో కొన్ని సినారియోస్ లో ఇలా అవుతూ ఉంటది. ఎస్పెషల్లీ మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను, ట్యూస్డే నిఫ్టీ దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను, ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఐదర్ యూ టేక్ స్ప్రెడ్స్ ఆర్ ఎల్స్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇమీడియట్ గా స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదో చూసుకోవడము, ఇలాంటివి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర నుంచే మార్కెట్ పైకి వెళ్ళింది కదా, ఈ లెవెల్ డిమాండ్ జోన్ కింద ఉంటది. అండ్ ప్రీవియస్ సెషన్ హై అలానే మార్క్ చేసుకుంటాము. బట్ ప్రీవియస్ సెషన్ హై కంటే లో ఇంపార్టెంట్. రేపు ఒకవేళ మార్కెట్ కింద ఓపెన్ అయితే దాని కింద వర్జిన్ సిపిఆర్ ఉంది. ఫర్ కమింగ్ డేస్ ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్. వర్జిన్ సిపిఆర్ ఇది సపోర్ట్ కింద ఉంటది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే రేపు ఫస్ట్ క్యాన్ అయినా బుల్లిష్నెస్ అయినా చూపిస్తే మార్కెట్ ట్రాప్ చేయొచ్చు ఈజీగా. సో మోస్ట్లీ ఫ్రైడేస్ చూసాను అలాంటి మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ హై ఉంది, ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్ డిమాండ్ జోన్, అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్జిన్ సిపిఆర్ కూడా. సో ఇక్కడ క్యాండిల్ కొంచెం డిమాండ్ జోన్ కి గ్రీన్ కలర్ ఇద్దాం, రెండు సేమ్ కలర్స్ అయితే. యా, సో ఇక్కడ వర్జిన్ సిపిఆర్ అండ్ దెన్ మనకి ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా, దాని తర్వాత ప్రీవియస్ సెషన్ హై ఉంది, R1 ఉంది. రేపు ఫస్ట్ క్యాన్ అయినా రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకొచ్చాము. బట్ చూడండి అట్ సేమ్ టైం ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ లాంటివి కూడా ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ మార్కెట్ కిందకి వస్తే S1 పిఓట్ కానీ డిమాండ్ జోన్ కానీ వర్జిన్ సిపిఆర్ కానీ సపోర్ట్ ఇవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం ట్రిక్కీగా ఉంది. నిఫ్టీ అయితే రేపు ఫస్ట్ క్యాండిల్ చూడండి ఇక్కడ నుంచి సిపిఆర్ నుంచి బ్రేక్అవుట్ అయినా, లేదంటే S1 పిఓట్ నుంచి, లేదంటే డిమాండ్ జోన్ నుంచి సపోర్ట్ తీసుకున్నా కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో యా, దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్ అండ్ యాజ్ వెల్ as టుమారోస్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో మార్కెట్ ఇలాంటి అగ్రెసివ్ డేస్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ వదిలేసుకోండి, లాస్ పర్వాలేదు. ఎందుకంటే మన లాస్ వచ్చినప్పుడు ఎంత వచ్చింది, కొంచెమే కదా. సో ఈ 2500 అనేది మళ్ళీ రేపు ఒకవేళ కరెక్ట్గా ఉన్నాం అనుకోండి కవర్ అయిపోతుంది. లేదు డే ఆఫ్టర్ టుమారో అనుకోండి, లైక్ రేపు కూడా రాంగ్ అయింది అనుకుందాం, నెక్స్ట్ రిస్క్ 25 పెట్టుకుంటే మండేలో మనకి అచీవ్ అయిపోతుంది. సో ఆల్వేస్ కీప్ యువర్ లాసెస్ స్మాల్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ట్రేడింగ్, డోంట్ ఫర్గెట్. అండ్ మాక్సిమం 2% పెట్టుకోండి, 2% కానీ ఎక్కువ రెడ్ అనేది తీసుకోవద్దు. ఓకే ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.